సుకుమార్ గారు, మీ స్టోరీస్ అన్ని అంటే మీ పిక్చర్స్ అన్ని లవ్ స్టోరీతో మొదలైనా కానీ చివరికి అది సినిమా ఫ్యామిలీ రిలేటెడ్ స్టోరీ అంటే కుటుంబ రిలేషన్స్లోకి వెళ్తుంది. ఎలా, హౌ ఇట్ హ్యాపెన్స్? ఒకటండి, ఇప్పుడు ఎలా అంటే నా కథలన్నీ కూడా కొంచెం ఏదైనా తీసుకునే పాయింట్ కొంచెం అవేగా ఉంటుంది. దానికి కుటుంబాన్ని జోడిస్తేనంటే అది కొంచెం నేల మీద దిగుద్ది అనమాట. పాయింట్ ఎప్పుడు గాలిలో ఉంటుంది. సో ఆడియన్స్కి ఏంటంటే కొంచెం ఏంట్రా ఇది ఈ పాయింట్తో సినిమా చేస్తాను అనిపించవచ్చు దీన్ని. సో దాన్ని కుటుంబంతో మిక్స్ చేస్తే కనుక సినిమా అనేది డెఫినెట్గా సక్సెస్ అయితేనే, ఇది బిజినెస్ కాబట్టి సక్సెస్ కావాలి కాబట్టి అన్ని వర్గాలని ఆకట్టుకోవడం ఎప్పుడు అందరూ ట్రై చేస్తుంటారు. సినిమా ఎప్పుడు సూపర్ డూపర్ హిట్ కోసం ట్రై చేస్తాం, యావరేజ్ ఓకే కోసం ట్రై చేయం. సో అలాంటి పరిస్థితులు ఏంటంటే కుటుంబాన్ని యాడ్ చేస్తే ఏమవుతుందంటే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా వస్తారు, అందరినీ అట్రాక్ట్ చేసిన ఉద్దేశంతో పుట్టిన ఫ్యామిలీ. అంటే మీరు మీ మూవీస్ జనరల్గా అంటే ఎవరిని, హూ ఆర్ యువర్ టార్గెట్ ఆడియన్స్? అందరినీ కలుపుకుని చేస్తారా? కొంతమంది మాస్ మసాలాతోనే చేస్తారు, లేకపోతే కొంతమంది క్లాస్ థీమ్తోనే చేస్తారు. మీ మూవీస్కి టార్గెట్ ఏంటి? నా మూవీస్ టార్గెట్ అందరినీ, నేను ఫెయిల్ అవ్వచ్చు కానీ ఆ ప్రయత్నాలు కానీ ఎప్పుడు కూడా అందరూ చూడాలని ట్రై చేస్తానండి. సినిమా ఎప్పుడు సక్సెస్ అవుతుందంటే ఒకటి అందరూ ఎంటర్టైన్ చేయాలని ట్రై చేస్తున్నాం మనం. ఇక్కడ కొంతమంది ఎంటర్టైన్ చేసి కొంతమంది వదిలేయడం. యాక్చువల్గా సినిమా అనేది ఎవరికి ఇంపార్టెంట్ అంటే మాస్ ఆడియన్స్ ఇంపార్టెంట్. క్లాస్ పీపుల్ వాళ్ళు ఎలాగైనా ఎంటర్టైన్ అవుతారు. కానీ క్లాస్ పీపుల్కి చాలా అభిరుచులు ఉంటాయి. వాళ్ళు నెట్ ఉంటుంది, లేకపోతే హ్యాపీగా వెళ్ళి ఒక మార్షెస్ వెళ్తారు, లేకపోతే ఎక్కడికి వెళ్ళిపోయి కూర్చుని కాఫీ తాగుతూ కూడా ఎంజాయ్ చేస్తారు, ఎఫ్ఎం వింటూ ఎంజాయ్ చేస్తారు, లేదా సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తారు, లేదా ఫ్రెండ్స్తో మాట్లాడి ఎంజాయ్ చేస్తారు, ఫోన్లో మాట్లాడుతూ చాట్ చేసి ఎంజాయ్ చేస్తారు. సో క్లాస్ పీపుల్కి ఎంటర్టైన్ చేయడానికి చాలా వేస్ ఉన్నాయి. కానీ మాస్ ఆడియన్కి ఉన్న ఒకే ఎంటర్టైన్మెంట్ వే సినిమా. సో నిజంగా కూడా సినిమా అనేది మాస్ పీపుల్ కోసం. మాస్ పీపుల్ సినిమా రీచ్ అవ్వకపోతే సినిమా యొక్క లక్ష్యమే దెబ్బతినట్లేక. సో మనం వాళ్ళని ఎంటర్టైన్ చేయాలి మాస్ పీపుల్ని. నేను ఎప్పుడు పొరపాటున సినిమాలు ఏమన్నా అంటే సక్సెస్ కాకపోవచ్చు లేదా విషయం, కానీ నేను ఎప్పుడు కూడా మాస్ పీపుల్ ఎంటర్టైన్ చేయాలని ట్రై చేస్తుంటాను. అంటే మేబీ నా లోపల ఉన్న అభిరుచి వాళ్ళు ఎప్పుడు ఉండేవాళ్ళ క్లాస్గా కనిపించవచ్చేమో అందరికీ, కానీ నా టార్గెట్ ఎప్పుడు మాస్ ఆడియనే. సో మాస్ ఆడియన్ హ్యాపీ ఫీల్ అయితేనే నేను హ్యాపీ ఫీల్ అవుతాను. క్లాస్ ఆడియన్ ఎప్పుడు ఎంటర్టైన్ చేయాలని ట్రై చేయాలి, ఎందుకంటే వాళ్ళకి బోర్డ్ అండ్ ఎంటర్టైన్మెంట్ ప్లేస్ ఉన్నాయి. బావా, లవ్ లెటర్. ఎవరు ఆ రోజు వచ్చిందా? ఎన్నిసార్లు చెప్పాలి దానికి? నీకు కాదు బావా, నాకు. ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ లవ్ స్టోరీ వైజ్గా వచ్చేసాయి. అంటే ఫ్యూచర్లో యూ హ్యావ్ ఎనీ ఫ్యాంటసీ కైండ్ ఆఫ్? అదేమంటే జరగాలండి అంతే. అన్ని ఈక్వెషన్స్ చెప్పలేము, బికాస్ దానికి చాలా మంది దగ్గరికి కావాలి. సినిమా అనేది ఒక డైరెక్టర్ సినిమా కాదు, డైరెక్టర్ ఒక్కడి వల్ల సినిమా అనేది జరగదు. ప్రొడ్యూసర్, హీరో, మిగతా ఆర్టిస్టులు, సో మెనీ టెక్నీషియన్స్ అందరూ ఇన్వాల్వ్ అయ్యి జరిగేది కాబట్టి. సో ఇది ఒక ఏమంటారు అంటే ఒక డైరెక్టర్ ఒక గోల్ లాగా లేకపోతే ఎయిమ్ లాగా పెట్టుకుంటారు, డివోషనల్ కానీ లేకపోతే మైథలాజికల్ స్టోరీస్ చేయాలని, అలా ఏమైనా పెట్టుకుంటారు? అంటే చాలా ఉంటాయండి లైఫ్లో. అంటే రకరకాల సినిమాలు తీయాలని ఉంది. సరే దాని తగ్గ అంటే మైథలాజికల్ తీయాలని ఉంది. ఏంటి ఎక్కడికో 100 years బ్యాక్ వెళ్ళిపోయి దాన్ని యాజ్ ఇట్ ఈస్ పోర్ట్రే దాన్ని మొత్తం చూపించాలని ఉంది. అప్పుడున్న పరిస్థితులు అన్నింటిని కూడా కళ్ళగట్టని చూపించాలని ఉంది. అలాగే జస్ట్ మన చుట్టూ ఉన్న పరిస్థితులు తీసుకుని అవి మాత్రం చాలా న్యాచురల్గా సినిమాలు తీయాలని ఉంది. అన్నీ ఉంటాయి. బట్ వీళ్ళంటికి మనకు అన్నీ కలిసి రావాలి కాలం, బికాజ్ మనీతో డిపెండ్. ఇది బిజినెస్ కాబట్టి ఊరికే పోగొట్టుకోవడానికి మనీ ఎవరు పెట్టుకోరు కదా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సుకుమార్ గారు, మాతో వచ్చేసి మీ అభిప్రాయాలు పంచుకున్నందుకు. అండ్ మీ 100% లవ్ 100% ఎలా సక్సెస్ఫుల్ అయిందో, ఇంకా ఫ్యూచర్ మీ కెరీర్ ఇస్ అహెడ్ కాబట్టి వి విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ 100% సక్సెస్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ.